ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ గరియాబండ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఎక్కువ మంది మావోయిస్టులు హతమవుతున్నారు. మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు కాల్పులో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 16 మంది మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారు. మావోయిస్టులు అక్కడ సమావేశమయ్యారు అనే వివరాలు తెలుసుకున్న భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పులో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు మృతి చెందారు. మావోయిస్టు కార్యదర్శి చలపతి కూడా మృతి చెందారు. చలపతిపై ₹1 కోటి రివార్డు ఉంది. ఇప్పటికే చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా. ఈ ఎన్కౌంటర్ తర్వాత అక్కడ భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలను మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అక్కడ కూంబింగ్ కొనసాగుతుంది. ఒడిశా ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ కూడా చేశారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న భద్రతా సిబ్బందికి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. దేశంలో నక్సలిజం చివరి దశకు చేరుకుంది. నక్సలిజం లేని భారతదేశాన్ని నిర్మించాలి అని ముందుకు వెళుతూ ఉన్నామని అమిత్ షా కూడా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు కీలక నేతలు చనిపోయారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఉన్నారు. అయితే చలపతి చిత్తూరు జిల్లా వాసి. చలపతిపై గతంలో ప్రభుత్వం ₹1 కోటి రివార్డు కూడా ప్రకటించింది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోతూనే ఉన్నారు. ప్రస్తుతం జరిగిన ఈ ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. చాలా మంది మావోయిస్టులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. గాయాల పాలైన మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు గాయాల పాలైన మావోయిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి. ఎన్కౌంటర్ తర్వాత అక్కడ భారీగా తుపాకులను మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.